and we are back. ఇప్పుడు మనం వచ్చేసాం రాజమండ్రిలో మస్ట్ ట్రై ఫుడ్స్ ట్రై చేయడానికి. మునగాకు వాడారేం కారపూడిలో భలే ఉంది అసలు. దెబ్బరొట్టకి చట్నీ ఇవన్నీ కామన్. పానకం ఇది రాజమండ్రి స్టైల్. కార్లో అవుతుంది ఒక ఫుల్ నాస్టాలజిక్ మెమరీ. అదే మన గోలీ సోడా. ఇంకొక పావు గంట అరగంటలో అయిపోద్దా. వెరైటీ అయితే కనుక జాంకాయ బజ్జీ ఉందండి. సోడా కొడితే సర్రనలా. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మా పల్లె దోశ. వీళ్ళ దగ్గర చిట్టి ఇడ్లీలు చిట్టి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇంకా చాలా పన్నీర్ బటర్ మసాలాస్ డిఫరెంట్ దోసెస్ ఉన్నాయి. బట్ హవెవర్ మనం ఎప్పుడు రూట్స్ కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి వీళ్ళకి మంచి వెల్లుల్లి కారం ఇడ్లీ అండ్ చిట్టి దోశలు అంట ట్రై చేద్దాం. సో డిలే చేయకుండా పద. మన చిట్టి దోశలు వచ్చేసి మంచిగా నెయ్యి మీద కాల్చి అలా స్మూత్ గా ఏమంటాం స్టఫింగ్ వేసి, అంటే బేసికలీ బుడ్డి ఉత్తప్పాలలాగా బుజ్జిగా ఉన్నాయి. సో మంచిగా మన వాళ్ళు 2 చట్నీలు ఒక పొడి ఇచ్చారు. యాజ్ యూజువల్ విల్ గో విత్ ద ఫస్ట్ బైట్. ఆంధ్ర ఫుడ్ డిఫరెంట్ పోయి ఎంతైనా. సూపరు. మునగాకు వాడారేం కారపూడిలో భలే ఉంది అసలు. ఏంది నువ్వులు ధనియాలు అన్ని తగులుతున్నాయి. ఓనా స్పెషల్ రెసిపీ అంటారు. సూపరు. మంచి స్నాక్ తో స్టార్ట్ చేసాం. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆహా, మన చిట్టి ఇడ్లీలు కూడా ఆల్రెడీ వస్తున్నాయి. వెల్లుల్లి కారం అంట. వెల్లుల్లి కారం అంటే మనకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఇవే ఉండే ఉంటారు రెగ్యులరా? సరే పర్లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ వి విల్ ఎంజాయ్ ఈ దినం. అదే ఈ రోజు నా రోజు. ఇది మంచి సెట్ దోశ స్టైల్లో మంచిగా ఉత్తప్పాలనే చిన్న ఉత్తప్పాలే కరెక్ట్ గా చెప్పాలంటే. మంచిగా క్యారెట్ ఉల్లిపాయ లైట్ పచ్చిమిరపకాయ టచింగ్ తో సూపర్. సో డిలే చేయకుండా మనం ఇడ్లీకి వెళ్ళిపోదాం. సో మన చిట్టి వెల్లుల్లి కారం ఇడ్లీ సార్ హియర్. మన దగ్గర గీ ఇడ్లీ ఎలానో మన వాళ్ళ దగ్గర వెల్లుల్లి కారం మొరింగా ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పొడి ఇడ్లీస్ ఉన్నాయి. ఆయన ఓన్ గా క్రియేట్ చేసుకున్నారంట. హరీష్ భాయ్ బాగానే టైం పెట్టిర్రు ఇలాంటి విషయాల మీద. గుజ్జుగా 15 ఇడ్లీలు అనుకుంటా. నెయ్యి అల్లపు చట్నీతో అలా వెళ్ళిపోతా ఉంటాయి. గోదావరి దగ్గర రాగానే ఒక మంచి ఎనర్జీ అన్నది వస్తూ ఉంటది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఉంటది. అదేంటో దారిలో మాట్లాడుకుందాం పద. లేట్ చేయకుండా అలా మన బుల్లెట్ మీద మన ఫెల్లో ఫుడ్ బుల్లెట్ వేసుకొని ఎక్సలెంట్ మిక్చర్ పాయింట్ ఒకటి మనకి తెలిసింది ఉంది. అదేంటో వెళ్ళి తెలుసుకుందామా పద. నెక్స్ట్ ప్లేస్ ఇన్ మస్ట్ ట్రై ఫుడ్స్ ఇన్ రాజమండ్రికి వచ్చేసాం. భయ్యా ఆంధ్రాకి రాగానే ఫస్ట్ ఆలోచించేది ఏంది? సాయంత్రం ఏం తినాలంటే అందరూ పునుగులు అంటారు, బజ్జీలు అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గా రాజమండ్రిలో ఎవరు అడిగినా సాయంత్రం ఏం తింటారా, సాయంత్రం ఎలా అయితే అంటే ఓ మంచి మిక్చర్ తింటాం అంటారు. ఏ మిక్చర్ భయ్ అంటే టమాటా మిక్చర్, ఆలు మిక్చర్, బజ్జీ మిక్చర్, పన్నీర్ మిక్చర్, ఇలా 100 రకాల మిక్చర్లు మన వాళ్ళు చేస్తారు. ఎక్కడరా అని అడుగుతా ఉంటే శ్రీ వెంకటేశ్వరరావు మిర్చి పాయింట్ అన్నది తెలియనోడు ఉండదు. రాజమండ్రిలో ఈ వైబ్ కి ఆ ఎక్సలెంట్ బజ్జీ తోడైతే సూపర్ ఉంటది కాంబినేషన్. భయతో మాట్లాడుతూ మంచిగా మిక్చర్ వేద్దాం పద. సతీష్ ఎన్నేళ్ళ నుంచి గడుపుతున్నాను సార్? ఇది నాన్నగారు పెట్టారండి. 1977లో స్టార్ట్ చేశారు. నేను అయితే కనుక 2001 నుండి స్టార్ట్ చేశానండి. 2001 నుంచి నేను వచ్చి. మన దగ్గర ఎన్ని రకాల మిక్చర్లు ఉన్నాయి? మిక్చర్లు ఒక 30-40 రకాలు ఉంటాయండి. అవునా? మన దగ్గర ఫేమస్ ఏంటో 4 అందుకుంటే ఓకే సార్ వాళ్ళకి చూపించుకుంటా. ఓకే సార్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చినందుకు బజ్జీ తినకుండా వెళ్తే తిడతారు. ఓకే సార్. ఇది వంకాయ బజ్జీ సార్. వంకాయ బజ్జీ, చిన్న వంకాయ. అవును సార్. ఆహా సూపర్. నీటి వంకాయ బజ్జీ అన్నమాట. ఇవాళ మామిడికాయ బజ్జీ లేదమ్మా, జాంకాయ బజ్జీ ఉంది, పైన యాపిల్ బజ్జీ ఉంది, పన్నీర్ ఉంది. పన్నీర్ బజ్జీ తీయమ్మా సురేష్. మనం స్టార్ట్ చేసిన మంచి వంకాయ బజ్జీ
కలుపుతానమ్మా. ఈ 4 ఎంత? 50 రూపీస్ సార్. 50 రూపీస్. అవును సూపర్. బాబా కూర్చుంటే 2-3 ప్లేట్లు వేసే చుత్తిగానే. ఇప్పుడు మీరు వచ్చాక పెట్టారా నాన్నగారు పెట్టేవాళ్ళ ఈ వంకాయ బజ్జీని? నాన్నగారే స్టార్ట్ చేశారు. నాన్నగారు స్టార్ట్. మసాలా కూడా నాన్నగారిదేనా? నాన్నగారిదేనండి. అప్పుడు నాన్నగారు మమ్మీ చేసేవారు అంతే. అవునా? ఇదే ప్లేస్, ఇదే ఒక్క దగ్గరే? ప్లేస్ వేరే చోట ఉండేదా? ఇది 4th ప్లేస్ అన్నమాట. ఓ నైస్. ఆహా, మన దగ్గర బాగా ఏం తింటారు సార్? మెయిన్ అన్నిటికన్నా స్పెషల్ వంకాయ సార్. వంకాయ ఇంకొక పావు గంట అరగంటలో అయిపోద్దా? వెరైటీ అయితే కనుక జాంకాయ బజ్జీ ఉందండి. నిజంగానే జాంకాయ బజ్జీ ఏదో ఒకసారి చూద్దాం. జాంకాయ బజ్జీ అబ్బా, ఎప్పుడైనా ఆ కల్లా అనుకుంటావు జాంకాయ బజ్జీ తింటావు అని. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేయడం కూడా. వంకాయ బజ్జీ లేని అక్కడ ఇక్కడ ట్రై చేశాను, బట్ లాస్ట్ వంకాయ జాంకాయ బజ్జీ ఇది. అటువైపు వెళ్ళిపోండి అమ్మా, ఇస్తారా? 2 మిక్చర్లు అదొక 85 రూపాయలు అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ టైం తింటాను మరి, అల్లాడిచ్చింది. ఇప్పటి వరకు జాంకాయ ఉత్తిగా తింటాను తప్పితే ఉత్తిగా కూడా తినేవాళ్ళం కాదు. మాకు అన్ని ఎండిపోయిన జాంకాయలు దొరుకుతాం మళ్ళా కాదు. సో భలే ఉంది. చిన్నపిల్లలు జాంకాయ అంటే మర్చిపోయారా? జాంకాయ తినమా? ఏం కావాలో ఏం ఇష్టం అడగండి. ఇక్కడ ఏం ఇష్టం నీకు? స్ట్రాబెర్రీ బజ్జీయా? అంతేనా? కొత్త రకం బ్రీడే మారిపోయింది మొత్తం. వంకాయ జాంకాయ పనసకాయ అనుకునే వాళ్ళందరూ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ అంటున్నారు ఇప్పుడు వచ్చి. జాంకాయ బజ్జీ అయిపోయాక ఇప్పుడు మిర్చి బజ్జీ. ఇదే మోస్ట్ స్పైసీ బజ్జీ అంట. మంచిగా పచ్చడి రాసి వాళ్ళ ఓన్ స్పెషల్ మసాలా ఉంటది. నెక్స్ట్ రాజమండ్రి వస్తే మన సతీష్ అన్న దగ్గరకు వచ్చేసి స్పైసీ పడాల్సిందే. జాంకాయ బజ్జీతో పాటు ఒక్క స్పైసీ మిరపకాయ బజ్జీ ట్రై చేయి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్ ఇన్ మస్ట్ ట్రై ఫుడ్స్ ఇన్ రాజమండ్రికి వచ్చేసాం. మారుతి పుట్టగొడుగుల పకోడీ. చాలా రివ్యూస్ చాలా మంది వినిన తర్వాత ట్రై చేద్దామంటే లాస్ట్ కి నైట్ అయింది కాబట్టి పుట్టగొడుగులు, మీల్ మేకర్, కార్న్ ఉంటది. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు, జస్ట్ ద పకోడీ డైరెక్ట్లీ. స్మెల్ మాత్రం ర్యాంప్. 100 గ్రామ్స్ తీసుకున్నాం, 100 రూపీస్ అన్నారు. అదిరిపోయింది. మిగతా వాళ్ళందరూ జనరల్ గా వేస్తే ఊడిపోవడం లేకపోతే చట్నీ అవసరం పడడం ఏదో పడిద్ది, కానీ ర్యాంప్ మస్ట్. ఇదైతే మస్ట్. మెయిన్ గా బయట స్టఫింగ్ ఎక్కువ, ఫ్లేవర్ తెలుసు, దీంట్లో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మష్రూమ్ లవర్స్ కి ఎప్పుడు కొత్తగానే ట్రై చేయాలని అసలు మాత్రం భలే ఉంది అసలు డిఫరెంట్ గా. ఆ పుట్టగొడుగులు మాత్రం ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం? మష్రూమ్ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? లేకపోతే ముందు కింద కామెంట్ చేసేయండి. లేదా రాజమండ్రి వచ్చినప్పుడు మారుతి పకోడీ సెంటర్ కి మాత్రం రావడం మర్చిపోవద్దు. మేకింగ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, తీసుకోలేదు. బట్ హియర్ ఇస్ ద పకోడీ. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. చిల్ అవుదాం అని చెప్పి రాజమండ్రిలోనే వరల్డ్ ఫేమస్ లాస్ట్ టైం కూడా చేసాం, అక్కడికే వచ్చాం టు రిఫ్రెష్ అవర్ సెల్ఫ్స్. అదే కోకోనట్ జ్యూస్. కోకోనట్ వాటర్ అందరు తాగుతూ ఉంటారు. కోకోనట్ జ్యూస్ ఎంత మందికి తెలుసు? రాజమండ్రిలో మ్యాండేటరీ వేస్తూనే ఉంటారు. ఆర్ మస్ట్ ట్రై ప్లేస్ ఇన్ రాజమండ్రి టు ట్రై అదే కోకోనట్ జ్యూస్. రీహైడ్రేట్ చేసుకోవడానికి ఈ రాజమండ్రిలో కనిపెట్టిన వన్ ఆఫ్ ద అద్భుతమైనది ఇది మాత్రం. ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఒక గ్లాస్ పడితే అమృతం కంటే తక్కువే కాదు. మంచిగా లేత కొబ్బరి నీళ్ళు, దాంతోపాటు కొంచెం చక్కెర అండ్ మంచి ఐస్ వేసి అలా ఒకసారి మిక్స్ చేస్తే ఒక మంచి జ్యూస్ వస్తుంది. అదే మన కోకోనట్ జ్యూస్. అబ్బాబాబా, బాడీ జల్లుమంటది. గుండె జల్లుమనేదేమో తెలియదు కానీ ఒళ్ళు మాత్రం జల్లుమని పులకరేస్తుంది. అలాంటిదే ఇది జ్యూస్. ఒక ఎక్సలెంట్ జ్యూస్ అయిపోయింది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. అబ్బా, దారిలో అవుతుంటే ఒక ఫుల్ నాస్టాలజిక్ మెమరీ. అదే మన గోలీ సోడా. బాబాయ్ మీ పేరేంటి బాబాయ్? నాగేశ్వర. ఏ కాలనీలో తిరుగుతూ ఉంటారు మీరు సోడాకి ఎక్కువ? దాని ప్యాకేస్తున్నారు. ఓకే. సో ఇది తినేసారు కదా, ఏ టైంలో ఉంటారు? 5 నుంచి 10 దాకా. 5 నుంచి 10 దాకా. సాయంత్రం 5 నుంచి 10 దాకా మన నాగేశ్వర బాబు మాత్రం అక్కడ దొరికేస్తారు. ఒక ఎక్సలెంట్ సోడా కొట్టారు. ఆ సౌండ్ వినగానే లైఫ్ ఇలా జిల్ అంటూ ఉంటది. అది పర్ఫెక్ట్ గా తాగాలి సోడా, అప్పుడే గోలీ పైకి రాదు. ఒక మంచి సోడా కొట్టి బాబాయ్. కొట్టేయ్యి, నేను చెప్తా కదా. అది అద్దరిపోయింది అసలు సోడా.
సోడా చూసి ఎన్ని 15 ఏళ్ళు ఇది ఉంది. కరెక్ట్ సిటీలో ఒక దగ్గర దొరకదు ఆ సౌండ్ కి. ఈ మధ్య అంతా సింథటిక్ ఇలా కొడితే సోడా సౌండ్ రావట్లేదు. అయ్యే దొంగ ఆ దొంగ సోడాలు అయ్యి సోడా కొడితే సర్రనాలా ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ కొట్టినట్టు ఉండాలా. మనకు ఒక గెస్ట్ అపీరెన్స్ ఇది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్ ఇన్ మస్ట్ ట్రై ఫుడ్స్ ఇన్ రాజమండ్రికి వచ్చేసాం. ఈ రోడ్ లో రీసెంట్ గా రీల్స్ లో బాగా ఫేమస్ అవుతుంది. ఏంటా అని మన ఫుడ్ ఈస్ బై అని అడిగితే బ్రో అదే మన యువర్ ఫ్రెండ్లీ ఎగ్ అన్నారు. ఇక్కడ ఏం బాగుంటది భయ్ అంటే మా దగ్గర పిజ్జా ఆమ్లెట్ అల్లాడిస్తుంది బ్రో. ప్రతి వాళ్ళు ఈ మధ్య బల్లె తీసుకెళ్తున్నారు అన్నారు. 160 రూపీస్ అంట. బాగుంది చూడడానికి. మంచి 2 లేయర్ ఎగ్ వేసాడు. బాగుంది. దిస్ ఇస్ సో గుడ్. జనరల్ గా అయితే బ్రెడ్ ఫీల్ రావాలి, ఆ ఫీల్ అస్సలు రావట్లేదు. బాగా డెవలప్ అవుతున్నాయి భయ్యా మన టైర్ 2 సిటీస్ కూడా. భయ్య అల్లాడిచ్చింది, బాగుంది, నైస్. అలా అని చెప్పి ఓవర్ డోస్గా ఏది పడితే అది వేసేసి పైన సీజనింగ్ వేయలేదు. హీ టుక్ హిస్ టైం. మంచిగా మెల్లగా ఒక 20 నిమిషాలు చేసి నీట్ గా చీజ్ స్ప్రింకిల్ చేసి కావాల్సినంత ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేసి ఒక చిన్న రౌండ్ ఆఫ్ సౌత్ వెస్ట్ సాస్ పక్కన కొంచెం కెచప్ వేసుకొని అలా ఏమంటాం ఇంట్రెస్టింగ్ గా చేసి ఇచ్చాడు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ డిషెస్. ఎందుకు ఎప్పుడు మీరు ఆల్రెడీ తినిందే మళ్ళీ మేమే చూపిస్తే ఏం బాగుంటది అని చెప్పి ఎక్స్ట్రాగా ఈ ప్లేస్ చూపిస్తున్నాం. నెక్స్ట్ టైం వెన్ యూఆర్ ఇన్ రాజమండ్రి డూ ట్రై దేర్ ఎనీ ఎగ్ డిషెస్. దే గాట్ ఫ్లఫీ ఆమ్లెట్ విచ్ చాలా వైరల్ వెళ్తుంది ఈ మధ్య. ఫ్లఫీ ఆమ్లెట్ అని ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్ అరౌండ్ ఒక 40 to 50 టైప్స్ ఉన్నాయి. వచ్చినప్పుడు ఏదైనా ట్రై చేయండి. నాకు మాత్రం పెచ్చగా నచ్చింది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో మన ఫైనల్ డిష్ ఆఫ్ ద డే వచ్చేసింది. 5th ప్లేస్ కి వచ్చాం. అదే మన ఈట్ స్ట్రీట్ లో ఈ మధ్య ఈట్ స్ట్రీట్ అని స్టార్ట్ అయ్యి చిన్న బిజినెస్ సపోర్ట్ చేయడం బాగా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. మనకు వాటర్ ఫాల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఎందుకు వచ్చాం ఏం తింటాం అన్న దానికి మంచి దిబ్బరొట్టు ఇచ్చారు మన కోనసీమ పొట్టికల వంటిల వాళ్ళు. దాంతోపాటు మంచి దిబ్బరొట్టు మీద ఇలా ఒక మంచి పానకం ఇస్తాడు, బెల్లం పానకం. అలా పైన వేసుకొని ఒక మంచి క్రిస్పీ ముక్కను తీసుకొని క్లోజ్ చేస్తుంటే దిబ్బరొట్టెకి చట్నీ ఇవన్నీ కామన్. పానకం ఇది రాజమండ్రి స్టైల్ సూపర్ ఉంటుంది. అలానే ఇక్కడ మంచిగా ఈ పానకం ఎక్కువ అడిగినా కూడా ఇస్తారు. దానిలో ముంచుకొని ఈ బెల్లం పానకంలో ఎంతమందికి దిబ్బరొట్టె తిన్నప్పుడు తోలు తినడం అలవాటు ఎక్కువ నాలాగా. లోపల ఉన్నంత వదిలేసి ఓన్లీ తోలు వరకు తినేవాడిని. సో మనకు లవ్లీ బుజ్జి పొట్టికలు అయితే వచ్చేసాయి. దీనిలో స్మాల్ అండ్ లార్జ్ 2 సైజుల్లో ఉంటాయి. మంచి పప్పు చట్నీలు ఇలా ముంచుకొని ఇలా చట్నీ భలే ఘాటు ఉంది. ఇలా పొట్టికంతా బయటకు వచ్చేస్తుంది. స్మెల్ బాగుంటుంది. ఎప్పుడైతే ఆకులో పెడతామో ఆ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. నైట్ హాయిగా లైట్గా తినడానికి ఒక ఎక్సలెంట్ డిష్ ఇది పొట్టికలు. ఇప్పుడు దీనిలో రాగి పొట్టికలు, మిల్లెట్ పొట్టికలు కూడా వస్తున్నాయి. పక్కాగా ట్రై చేయండి. ఏంటంటే సోర్స్ ఆఫ్ వైటమిన్స్ కానీ అన్నీ ఒక ఎక్సలెంట్గా 5 డిషెస్ తిన్నాం. ఫుల్ అయిపోయింది ఈ రోజుకి. టైం ఆల్రెడీ 12:30 అయింది. 6 నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఫస్ట్ చిట్టి ఇడ్లీ నుంచి ఇప్పుడు పొట్టికల వరకు. అబ్బా ఇవన్నీ ఎక్సలెంట్ డిషెస్ దట్ హ్యావ్ కమ్ అక్రాస్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడు మన వీడియోనే నీకు గైడ్ బుక్. సో హైదరాబాద్ వాసులారా ఇంట్రెస్టింగ్ ఫుడ్ దొరికినాయి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే పక్కాగా వచ్చినప్పుడు ట్రై చేయండి. సో 4 ఫుడ్డీస్ ఇన్ రాజమండ్రి మనకి చాలా హెల్ప్ చేశారు. ఇంత షార్ట్ నోటీస్ లో ప్రతి దగ్గర తీసుకెళ్ళి ద బెస్ట్ అంటే మీకు చూపించడం కోసం నాకు హెల్ప్ చేశారు. సో మన కోసం ఒక్కసారి మన ఆడియన్స్ కోసం 3, 2, 1 సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. 20 ఏళ్ళ వెనక మీరు స్టార్ట్ చేసే టైంలో మనం ఎంత రేట్ పెట్టాం ఓ బిర్యానీకి? హాఫ్ 7 రూపీస్. హాఫ్ అప్పట్లో 7 రూపీస్ అండి. ఫుల్ 10 రూపీస్, 10 రూపాయలు. మేము ఇక్కడ రావడానికి కారణం పేపర్ మిల్లులో దగ్గర డైలీ 200 లారీలు వెళ్ళేయండి. ఈ 200 లారీల గురించి వీళ్ళు భోజనం చేస్తే చాలు అన్న దాంతో స్టార్ట్ చేసి మేము చేసుకున్నాం.